మనం గత చరిత్రలు చూస్తూ ఉంటే ఇదే తెలంగాణ పేరుతో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. అంతెందుకు విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీ పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. ఆమె కూడా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఎన్ని డొక్కి ముక్కిలు తిన్నాడు. వీటన్నిటిని తట్టుకొని భరించి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మకపోయినా రేవంత్ రెడ్డిని చూసి నమ్మారు. ఖచ్చితంగా ఓపిక ఉంటే హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీతో ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక శక్తిగా అవతరించాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొంతమంది కవిత ఖచ్చితంగా నిలబడుతుంది, ఆమెకు ఆ గట్స్ ఉన్నాయి, ముఖ్యంగా ఆమెలో ఆ డైనమికిజం ఉంది, పాలిటిక్స్ను సీరియస్గా తీసుకోగలదు, ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఆమెలో ఆ కసి ఉంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక పొలిటికల్ ప్రత్యర్థులు ఏమంటున్నారంటే ఆమె టీఆర్ఎస్ అనే ఒక పార్టీ పేరునే కాపీ కొట్టింది, ఆమె ఎంతకాలం నిలబడదు, అలాగే ఆమె మరో షర్మిల అవుతుందంటూ ఇలా రకరకాలుగా కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్ కానీ, అలాగే ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే విపరీతంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నిటిని కూడా తీసుకోవాల్సిందే. అయితే కవిత తెలంగాణ రాజకీయాల్లో బలంగా నిలబడగలదా? ఆమె అంటున్నట్లు తెలంగాణకు ఏదో రోజున నేను ముఖ్యమంత్రి అవుతాను అనే మాట నిజం చేస్తుందా? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టచ్చు. అయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రజాప్రతినిధి కాలేడు, అలాగని చెప్పి పార్టీ పెట్టే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు కాలేరు. మనం గత చరిత్రలు చూస్తూ ఉంటే ఇదే తెలంగాణ పేరుతో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. గతంలో 1969లోనే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అని ఒక పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అంతెందుకు విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీ పెట్టింది. ఆమె కూడా ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసింది. అలాగే కోదండరాం తెలంగాణ పేరుతోనే పార్టీ పెట్టాడు, ఆయన ఆ పార్టీని గాలికి వదిలేశాడు. అలాగే వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది. ఆమె కూడా ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. ఇలా చాలామంది తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ పేరుతో చాలా రాజకీయ పార్టీలు పుట్టాయి, కానీ అవి చాలా కాలం పాటు నిలబడలేకపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో బలంగా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఆ తర్వాత ఆయన ఎన్నో డొక్కి ముక్కిలు తిన్నారు. ఎందరో పార్టీలోకి వచ్చారు, ఈ పార్టీ చాలా కాలం నిలబడదు అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పార్టీ ఆఫీస్కు రెంట్లు కట్టలేని పరిస్థితులను కూడా కేసీఆర్ గారు చూశారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి టీఆర్ఎస్ ప్రస్థానంలో. ఆఖరికి అనుకున్నది సాధించారు, తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేశారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాలక్రమేణా వాళ్ళు ఏదైతే ఆ సోల్ ఉంటుందో, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుందో దాన్ని వదిలేశారు. పైగా తెలంగాణ అనే నినాదంతోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆ తెలంగాణ అనే వాదాన్ని పక్కన పెట్టి భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఆయన మళ్ళీ మరో రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఆఖరికి ఆ బీఆర్ఎస్ అనే పార్టీ పోయిన ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దాని వెనకాల ఒక్కటే, ఆ సెంటిమెంట్, తెలంగాణ అనే సెంటిమెంట్ని, తెలంగాణ ప్రజల ఒక ఎమోషన్ని వాళ్ళు వదిలేయాల్సి వచ్చింది. అదే ఆ పార్టీకి ప్రధాన మైనస్. నేను ఇందాక చెప్పినట్లు చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు. మర్రి చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే కోదండరాం వరకు. అంతెందుకు మొన్ననే ఆయన తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఇలా తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి, కానీ చాలా రాజకీయ పార్టీలు నిలబడలేదు. ఒక టీఆర్ఎస్ మాత్రమే నిలబడింది. ఇప్పుడు నిలబడే అవకాశాలు ఉన్న పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కవిత టీఆర్ఎస్ పార్టీకి ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈమెకు ఆ ఓపిక ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. షర్మిలలాగా పార్టీ పెట్టి కొన్నాళ్ళకే అయ్యో నాకు ఈ పార్టీని నడపడం నా వల్ల కాదేమో, నేను ఇంత ఖర్చులు భరించలేనేమో, ఈ విమర్శలు నేను తట్టుకోలేమో, లేదా ఏదైనా ఒక
జాతీయ పార్టీ అండదండ మనకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది. అలా కవిత కూడా ఏదో ఒక రోజున ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తుంది అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కవితలో డైనమికిజం ఉంది. డైనమికిజం ఉన్నటువంటి లీడర్స్ కంపల్సరీ సక్సెస్ అవుతారు. అలాంటి కొంతమంది పేర్లు చెప్తాను. ఒకటి పవన్ కళ్యాణ్. ఎన్ని డొక్కి ముక్కిలు తిన్నాడు. నాకు తెలిసి ఒక రాజకీయ ప్రస్థానంలో ఇన్ని డొక్కి ముక్కిలు తిన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఎన్ని డొక్కి ముక్కిలు, ఎన్ని అవమానాలు, ఎవరెవరో ఏదేదో కామెంట్లు, విమర్శలు, ఆరోపణలు. అసలు ఈ పార్టీ నిలబడుతుందా, ఏదో ఒక రోజున బీజేపీలో విలీనం చేస్తారు, వాళ్ళ అన్నగారు విలీనం చేశారు, ఈయన విలీనం చేస్తారని ఇలా రకరకాల కామెంట్లు. వీటన్నిటిని తట్టుకొని భరించి ఆయన ఎన్నికలకు వెళ్ళారు. అది 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత మనందరికి తెలుసు ఆ రిజల్ట్ ఏందో, 0. ఒక్కడు గెలిచినా ఒక్కడు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా మళ్ళీ గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చి మళ్ళీ ఆ ప్రస్థానాన్ని కంటిన్యూ చేశారు. నాకు తెలిసి ఇంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత ఎవరికి కూడా ఆ శక్తి ఉండదు, పానిక్ అయిపోతారు. మళ్ళీ మనం కంటిన్యూ చేయాలా, జనాలు మనం నమ్మట్లేదు, ఇంత స్టార్డమ్ ఉంది, మనకు జనాలు ఓట్లేస్తారని నమ్మకం లేదు, ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాం, మళ్ళీ ఎన్నికల దాకా మనం కష్టపడాలా, అంత ఓపిక లేదు అని చెప్పి చల్లబడే వాళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇందాక చెప్పినట్లు గోడ కొట్టిన బంతిలాగా అదే ఫైర్తో ఆయన కంటిన్యూ చేశారు. ఇవాళ దేశ చరిత్రలో నిజంగా ఏ రాజకీయ పార్టీకి రానంత రిజల్ట్ 100% స్ట్రైక్ రేట్తో నెంబర్ 1, అది జనసేన పార్టీ నెంబర్ 1 ఉంది ఇప్పటి వరకు దేశ రాజకీయ చరిత్రలో. ఆ తర్వాతనే మిగతా పార్టీలు. అలా నెంబర్ 1 స్ట్రైక్ రేట్ సాధించాడంటే దాని వెనకాల పేషెన్సీ, ఓపిక. ఆ ఓపిక కవితలో ఉండాలి. ఎందుకంటే ఆమె ఇవాళ పార్టీ పెట్టగానే రిజల్ట్ రావు. రేపు 2028 ఎన్నికల్లో విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. అయితే ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆమె మరో షర్మిల అవుతుంది. లేదంటే ఇంతకుముందు రాజకీయ పార్టీలు పెట్టి కాలక్రమంలో గెలిచినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి కదా, అలా ఈ పార్టీ అయిపోతుంది. కానీ ఈమె చూస్తే నాకు అలా అనిపించట్లేదు. నేను ఇందాక చెప్పినట్లు పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆ డైనమికిజం ఈ కవితలో కూడా ఉంది. అలాగే చూస్తే మరొక నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా నిజంగా అతని ఆ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తూ ఉంటే నిజంగా అమేజింగ్ అనిపిస్తుంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత చూస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. దీని వెనకాల డైనమికిజం, ఓపిక, కసి, పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సాధించి తీరాలనే ఒక లక్ష్యంతో ఆయన ముందుకొచ్చాడు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మకపోయినా రేవంత్ రెడ్డిని చూసి నమ్మారు. ఇక్కడ పార్టీలను కాదు నమ్మేది, వ్యక్తులను. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనను చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఒక మర్రి చెన్నారెడ్డి, ఆయనను చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఆయనను చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఆయనను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అలా ఇప్పుడు కవితలో కూడా రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఆ కసి, పట్టుదల ఉన్నాయి. ఎందుకంటే ఆమె జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఎవరైనా కూడా మహిళలు నిజంగా నిరాశపరుస్తారు, మనకెందుకు ఈ రాజకీయాలని చెప్పి భయపడతారు. అలాగే సొంత కుటుంబ సభ్యులే ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించేసిన తర్వాత ఎవరైనా కూడా నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆమె చాలా కసితో, చాలా పట్టుదలతో ఆమె బయటకు వచ్చిందంటే ఈ విషయంలో కవిత గారిని నిజంగా మెచ్చుకొని తీరాలి. అలా కవిత గారికి రేపు తెలంగాణ రాజకీయాల్లో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి సరైన నాయకుడు లేడు. అలాగే చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే. బీఆర్ఎస్ పార్టీ పైన జనాల్లో కాస్త నమ్మకం సన్నగిల్లింది. ఇక కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను కనుక పర్ఫెక్ట్గా నెరవేరిస్తే మళ్ళీ ఒకసారి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్. 4 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీల మధ్యన నిజంగా చాలా భయంకరమైన పోరు ఉండబోతుంది. ప్రస్తుతం ఆమె ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను టేకప్ చేస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ను వదిలిపెట్టిందో దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని పట్టుకొని వెళ్తుంది. కాబట్టి
ఖచ్చితంగా ఓపిక ఉంటే ఆమె తెలంగాణలో మరో డైనమిక్ లీడర్ అవ్వడం గ్యారెంటీ.